ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనలోని 6 గొప్ప లక్షణాలను మీకు వివరించబోతున్నాను. నాయకుడైన ప్రతి ఒక్కరికి ఇవి ఎంతగానో అవసరం. 1. అకుంఠిత క్రమశిక్షణ, ఫిట్నెస్. ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తూ కూడా చంద్రబాబు తన ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. వయసు పెరుగుతున్నా ఆయన ఎంతో చురుగ్గా ఉండటానికి కారణం ఆయన పాటించే కఠినమైన ఆహార నియమాలు మరియు క్రమబద్ధమైన వ్యాయామం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిట్ గా ఉంటేనే ప్రభుత్వ వ్యవస్థలు వేగంగా నడుస్తాయని ఆయన బలంగా నమ్ముతారు. నేటి యువతకు ఆయన క్రమశిక్షణ ఒక నిఘంటువు లాంటిది. 2. హుందాతనం, సంస్కారం. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఎప్పుడూ అసభ్య పదజాలం వాడలేదు. ప్రత్యర్థులు వ్యక్తిగత దూషణలకు దిగినా ఆయన మాత్రం ఎంతో సంయమనంతో హుందాగా సమాధానం ఇస్తారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే, కానీ దశాబ్దాల కెరీర్లో ఒక్క బూతు మాట కూడా మాట్లాడకుండా రాజకీయం చేయడం ఆయన ఉన్నత సంస్కారానికి నిదర్శనం. 3. కక్ష సాధింపులేని రాజకీయం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం చంద్రబాబు నైజం కాదు. జగన్ హయాంలో మనం చూసిన రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కనిపించవు. ఎంతటి కష్టమొచ్చినా సరే ప్రభుత్వ వ్యవస్థలను వ్యక్తిగత కక్షల కోసం వాడుకోకుండా కేవలం అభివృద్ధి మంత్రంతోనే ఆయన ముందుకు సాగుతారు. 4. అవినీతికి తావులేని పాలన. సాధారణంగా అధికారం చేతికి రాగానే కొందరు నాయకులు సంపదను పోగేయటం చూస్తుంటాం. ఉదాహరణకు జగన్ హయాంలో లిక్కర్, మైనింగ్, ఇసుక వంటి అనేక స్కాములు బయటపడ్డాయి. అలాగే కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, ధరణి పోర్టల్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల్లో కోటాను కోట్లు అవినీతి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. కానీ చంద్రబాబు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఇది ఆయన చేసిన అతిపెద్ద స్కామ్ అని వేలెత్తి చూపడానికి ఒక్కటి కూడా దొరకదు. అది ఆయన నిజాయితీకి నిదర్శనం. 5. నిరంతర శ్రమ, ప్రజాసేవ. చాలా మంది నేతలు గెలిచేదాకా ప్రజల్లో ఉండి గెలిచిన తర్వాత ప్యాలెస్లకు, ఫామ్ హౌస్లకు పరిమితం అవుతారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ప్యాలెస్ కే పరిమితం అయ్యారని, కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ కే ప్రాధాన్యత ఇచ్చారని ప్రజల్లో చర్చ ఉంది. కానీ చంద్రబాబు పదవిలో ఉన్నా లేకపోయినా రోజుకు 16 నుండి 18 గంటలు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఈ వయసులో కూడా ఆయన పడుతున్న కష్టం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 6. అసాధారణ దార్శనికత. లోకంలో కొందరికి అధికారం మీద, మరికొందరికి సంపద మీద వ్యామోహం ఉంటుంది. కానీ చంద్రబాబుకు మాత్రం అభివృద్ధి ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతమైన పేరు సంపాదించాలనే తపన ఎక్కువ. ఆనాడు ఆయన ఉన్నతమైన ఆలోచన వల్లే నేడు సైబరాబాదు నిర్మితమై లక్షలాది మంది తెలుగు బిడ్డలకు ఐటీ ఉద్యోగాలు లభించాయి. అదే పట్టుదలతో నేడు అమరావతిని ప్రపంచం గర్వించదగ్గ రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఆయన కేవలం డబ్బు సంపాదించాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ రాబోయే తరాలకు స్మరణీయమైన రాజధానిని కానుకగా ఇవ్వాలనేదే ఆయన ఆశయం. తెలుగు జాతి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే అరుదైన దార్శనిక నేత ఆయన.